ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఓ ప్రజాప్రతినిధి వసూళ్ల దందా తారాస్థాయికి చేరిందని ఆరోపణలు వస్తున్నాయి. తన నియోజకవర్గ పరిధిలోని ఆదాయ వనరులతో బిజినెస్ చేస్తున్న వారిపై ఆ నేత కన్నుపడింది. వ్యాపారం సక్రమంగా జరగాలంటే తనకు కప్పం కట్టాల్సిందేనని బెదిరిస్తున్నట్టు వినిపిస్తోంది. ఆ ప్రజాప్రతినిధి మాట పెడచెవిన పెట్టిన వారిపై అధికారులతో దాడులు చేయించి బెంబేలెత్తిస్తున్నారు. ఇంతకీ వ్యాపారులను బెదిరిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ ప్రజాప్రతినిధి ఎవరు? ఆ నేత గొంతెమ్మ కోరికల్ని తీర్చలేక వ్యాపారులు టెన్షన్ పడుతున్నారా? గత వైసీపీ సర్కారుకు ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి పెద్ద తేడా లేదని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయా? అక్కడ జరుగుతున్న బిజినెస్ ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. కూటమిలోని కొందరు ప్రజాప్రతినిధులు బరితెగిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధిపై దృష్టి పెడితే ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రం నెలవారీగా తనకొచ్చే కమిషన్లు వాటాలపై లెక్కలు వేసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టీడీపీ ప్రజాప్రతినిధి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. తనకు కప్పం కట్టకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, పనులు జరగవని వ్యాపారులకు వార్నింగ్ ఇస్తున్నారన్న చర్చ జరుగుతోంది. నెలవారీ తనకు ఎంత వాటా రావాలో లెక్కలేసి చెబుతున్నారని వినిపిస్తోంది. దీంతో ఆ నియోజకవర్గ పరిధిలో వ్యాపారులు బెంబేలెత్తుతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చేమకుర్తి, బల్లికురువ మండలాల్లో గ్రానైట్ క్వారీలున్నాయి. ఇక్కడ నుంచి రోజు విలువైన గ్రానైట్ రాళ్లు వెలికితీస్తున్నారు. కరోనా ముందు వరకు జిల్లాలో గ్రానైట్ వ్యాపారం 3 రాళ్లు 6 కోట్లు అన్న విధంగా నడిచింది. కోవిడ్ తర్వాత జిల్లా నుంచి విదేశాలకు గ్రానైట్ ఎగుమతులు సగానికి పైగా తగ్గిపోయాయి. చీమకుర్తిలో లభించే గెలాక్సీ గ్రానైట్ చైనా, అమెరికా వంటి దేశాలకు అత్యధికంగా ఎగుమతి అయ్యేది. కానీ కరోనా ప్రభావంతో పాటు గత ప్రభుత్వంలో జగన్ వేధింపులతో వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. ప్రత్యర్థి పార్టీల్లో ఉన్న కంపెనీలపై విజిలెన్స్ దాడులు చేయించి 100 కోట్ల జరిమానాలు విధించేవారు. ఈ క్రమంలో మాజీ మంత్రి సిద్ధరాఘవరావు వంటి కొందరు టీడీపీ నాయకులు జగన్ వేధింపులు తాళలేక వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న గొట్టిపాటి రవికుమార్ కూడా ఫ్యాన్ పార్టీ ప్రభుత్వ బాధితుడే. ఆయన జగన్ వేధింపులను తట్టుకుని తన ఆదాయ వనరుగా ఉన్న గ్రానైట్ వ్యాపారాన్ని వదిలేసి నిలబడ్డారు రవికుమార్. గత ప్రభుత్వంలో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా గ్రానైట్ వ్యాపారులను బెదిరించి అందిన కాడికి డబ్బులు గుంజారన్న ఆరోపణలు వచ్చాయి. అడిగినంత కప్పం కట్టిన వారిని తమ స్థాయిలో బెదిరించి హడలెత్తించేవారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఓ ప్రజాప్రతినిధి కూడా వైసీపీ నాయకుల బాటపట్టారు. జగన్ జమానాలో ఫ్యాన్ పార్టీ ప్రజాప్రతినిధులకు ఎంతెంత వాటాలు ఇచ్చారో తనకు తెలిసిన అంటున్నారు. తనకు కూడా అంతే ఇవ్వాలని గ్రానైట్ వ్యాపారులపై ఒత్తిడి చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఎదురు సమాధానం చెప్పిన కొందరి క్వారీలపై ఇటీవల మైనింగ్ అధికారులతో దాడులు చేయించి హడలెత్తించారన్న ప్రచారం జరుగుతోంది. ఇది కేవలం శాంపిల్ మాత్రమేనని, దారికి రాకపోతే మున్ముందు ఏం జరుగుతుందో చూసుకోండి అని వార్నింగ్ ఇవ్వడం బరితెగింపే అవుతుందని అంటున్నారు. ప్రజాప్రతినిధి బెదిరింపులతో గ్రానైట్ వ్యాపారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తమను జలగల్లా పట్టుకుని రక్తం పీల్చే పనిలో ఉన్నారన్న కామెంట్స్ వస్తున్నాయి. గ్రానైట్ వ్యాపారంలో నిలువునా దోచుకున్న ఫ్యాన్ పార్టీ పాలన పోయి కూటమి ప్రభుత్వం వచ్చినా మనశ్శాంతితో వ్యాపారం చేసుకోలేకపోతున్నామన్న ఆవేదన వ్యాపారంలో కనిపిస్తోంది. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రానైట్ అక్రమ రవాణా అడ్డుకునే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో క్వారీలు, ఫ్యాక్టరీల నుంచి రాయల్టీ వసూలు చేసే బాధ్యతలు ప్రైవేట్ సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. దీంతో వ్యాపార వర్గాల్లో అలజడి మొదలైంది. ఇప్పటివరకు కొందరు తప్పుడు వే బిల్లులతో గ్రానైట్ రాళ్లు సరిహద్దులు దాటించి జేబులు నింపుకునేవారు. అయితే ప్రైవేట్ ఏజెన్సీ రంగంలోకి దిగడంతో ముక్కుపిండి రాయల్టీ వసూలు చేసే పనిలో పడింది. దీనికి తోడు వాటాల కోసం నేరుగా ఆ ప్రజాప్రతినిధి రంగంలోకి దిగడంతో ప్రస్తుతం ఈ వ్యవహారం అధికార ప్రతిపక్ష నేతల్లో చర్చనీయాంశంగా మారింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వసూళ్ల పీడ విరగడైందనుకుంటే ఆ ప్రజాప్రతినిధి బెదిరింపులతో గ్రానైట్ వ్యాపార వర్గాల్లో మరోసారి ఆందోళన నెలకొంది. తనకు రావాల్సిన వాటాలను నెలవారీ అందేలా చూసే బాధ్యత పోలీస్, మైనింగ్ అధికారులకు అప్పగించారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ నేత వ్యవహారాన్ని ఇప్పటికే కొందరు టీడీపీ కార్యాలయానికి చేరవేశారని సమాచారం. ఆ ప్రజాప్రతినిధి వసూళ్ల వ్యవహారంపై టీడీపీ నేతలు, కూటమి పాలకులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.